హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KG3 వ్లాగ్స్. ఇవాళ నేను మీతో ఈ వీడియోలో మా పాండిచ్చేరి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ ఏం కాదు, లాస్ట్ డిసెంబర్లో విజిట్ చేసాం. మేము అనుకున్నది ఒకటి, ట్రిప్లో జరిగింది ఒకటి. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు మేమేం అనుకున్నాము, అక్కడేం బిస్కెట్ అయింది. మేము వెళ్ళేప్పుడు ప్యారడైజ్ నుంచి JB ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము, AC స్లీపర్. కాబట్టి మాకు 3800 అయింది ఇద్దరికి కలిపి. ఇప్పుడు ప్రైస్ వేరీ అవుతుండొచ్చు. మనం ఒకటి ప్లాన్ చేస్తే దేవుడు ఇంకోటి ప్లాన్ చేస్తాడు అన్నట్టు మేము వెకేషన్ కోసం వెళ్ళినట్టు లేకుండే బెంగాల్ సైక్లోన్ చూడడానికి వెళ్ళినట్టు అయింది. హాఫ్ వేలో వచ్చిన తర్వాత తెలిసింది అసలు సైక్లోన్ ఇంపాక్ట్ ఎంత ఉంది అనేసి. లాస్ట్కి వస్తే బస్ డ్రైవర్ కూడా అన్నాడు మాతో, సూపర్ టైంలో ప్లాన్ చేసి రమ్మా అని. బట్ ఏం చేస్తాం, ఆప్షన్ లేకుండే కదా వెనకకి వెళ్ళడానికి. ఏదైతే అది అయింది, ధైర్యం చేద్దాం పదా అని మా హస్బెండ్ అంటే ఇంక వెళ్ళిపోయినాం ముందరికి. అట్లనే మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అసలు రైట్ సైడ్ రోడ్ అంతా వాటర్తో బ్లాక్ అయిపోయింది. ఇంకా లెఫ్ట్ సైడ్ రోడ్నే 2 వే లాగా యూజ్ చేసిండే. అసలు వెళ్తున్నంతసేపు ఒకటే టెన్షన్, వెళ్తున్నాం బాగానే కానీ అసలు రిటర్న్ ఎట్లా వస్తామని. ఎందుకంటే మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం, అన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేసేసారు. ఇంకా బస్సెస్ అన్నా ఉండయా మరి అనుకున్న టైంకి వస్తామా లేదా అనేసి ఒకటే టెన్షన్తోనే వెళ్ళినాం వెళ్ళేటప్పుడు. ఫైనల్గా పాండిచ్చేరి రీచ్ అయిపోయాము. బట్ మా లక్ ఏంటంటే బస్ దిగే టైంకి వర్షం ఆగిపోయింది. బట్ ఈదురుగాలు చాలా ఉండే. అప్పటికే సిటీకి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అది చూడడానికే మేము వచ్చినట్లు అయింది ట్రిప్కి. సరే ఇంకా ముందు ఏం ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేయాలో అనుకుంటూనే ఇట్లా బస్ దిగి అట్లా ఒక ఆటో ఎక్కినామో లేదో ఇంకొక అద్భుతం. మేము ఎక్కడైతే బైక్ బుక్ చేసుకున్నామో ఆ ప్లేస్కి వెళ్ళడానికి వే అంతా వాటర్తో బ్లాక్ అయిపోయింది. సరే ఏదైతే అయింది, కనీసం బుక్ చేసుకున్న హోటల్ కన్నా వెళ్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళాల్సిన రూట్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అప్పటికప్పుడు ఆన్లైన్లో చూసి ఏదో ఒక అవుట్స్కట్స్లో రిసార్ట్ బుక్ చేశాడు. ఇంకా ఈయనకు తమిళ్ వచ్చు కాబట్టి డ్రైవర్తో మాట్లాడి అడ్రస్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళగలిగాము. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వేరే లాంగ్వేజ్ మాట్లాడరు అపార్ట్ ఫ్రమ్ తమిళ్. అక్కడ తమిళ్ వస్తేనే ఇలాంటి సిచ్యువేషన్లలో సర్వైవ్ అవుతాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆన్ ద వేలో ఒక ఏరియా అయితే మొత్తం వాటర్ వచ్చేసినట్టున్నాయి. అంబులెన్స్లు ఇంకా పడవలు తీసుకొచ్చి మనుషులను రెస్క్యూ చేశారు. లాస్ట్ మూమెంట్లో మేము బుక్ చేసుకున్న హోటల్ ఇదేనండి, లా కోర్ట్యార్డ్. లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్నా కూడా రూమ్ చాలా బాగుండింది, హైజీన్ అండ్ కంఫర్టబుల్గా. అన్నిటికంటే ఎక్కువగా ఈ హోటల్లో నాకు ఈ మినీ గార్డెన్ నచ్చింది. ఇక్కడైతే వినాయకుడి విగ్రహంని పెట్టి చిన్న టెంపుల్ సెటప్ వేశారు, ఇది ఇంకా సూపర్ ఉంది. మీరెవరైనా ఈ హోటల్ని బుక్ చేసుకోవాలనుకుంటే ఇట్ సైడ్ రూమ్స్ బుక్ చేయడానికి ట్రై చేయండి, వ్యూ చాలా బాగుంటుంది. మాకైతే అప్పటికప్పుడు బుక్ చేసాం కాబట్టి పర్ డేకి 2000 పడింది. మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు అరౌండ్ 1500 పడవచ్చు. 12 అవర్స్కి 400 ఛార్జ్తో ఇక్కడే మీకు బైక్ రెంటల్స్ కూడా దొరుకుతాయి. ఇంకా మేము కూడా హోటల్లోనే ఒక బైక్ రెంట్కి తీసుకొని ఇంకా బయటికి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అట్లా టెంపుల్కి వెళ్దామని. కానీ మాకు ఎక్కడ ఒక్క బ్రేక్ఫాస్ట్ పాయింట్ కూడా కనిపించలేదు. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు. సరే ముందు జాగ్రత్తకి రెయిన్ కోట్ అయినా తీసుకుందాంలే అనేసి రెయిన్ కోట్ కోసం ఎతికాము, అది కూడా ఎక్కడ దొరకలేదు. అక్కడ ఉన్న లోకల్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు నెహ్రూ మార్కెట్లో దొరుకుతుంది అనేసి. సరే సిటీ లోపలికైనా వెళ్ళి కొందాం అనుకుంటే అసలు మొత్తం చెట్లు పడిపోయి వాటర్ వచ్చేసినాయి అనేసి బ్యారిగేట్స్ పెట్టి లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు సిటీలోకి. షాప్స్ అన్నీ క్లోజ్ చేశారంట. మనం అనుకున్నాం కదా గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ అనేసి. చూడండి మా సాయి ఎక్స్ప్రెషన్, మళ్ళీ ఫుల్గా వర్షం అందుకుంది. అట్లా ఇట్లా ఒక షట్టర్ చూసుకొని నించున్నాం. ఒక 10 to 20 మినిట్స్లో సెట్ అయిపోతుంది అని అనుకున్నాం. కానీ ఎక్కడింటాడు వర్ణదేవుడు, వినడు కదా. 1.5 అవర్కి ఎక్కువనే అయిపోయింది. మీరెట్లా తడవకుండా ఇంటికి వెళ్తారనేసి అస్సలు ఆగట్లేదు. ఈ గ్యాప్లో మా సాయికి ఒక తాబేలు కనిపించింది. పాపం రోడ్డు మీద అట్లా నడుచుకుంటూ వెళ్తుంది, వెహికల్స్ ఏమన్నా వస్తే ప్రాబ్లం అవుతుంది అనేసి మనమే కష్టాల్లో ఉంటే ఆ ప్రాణికి హెల్ప్ చేద్దామని చెప్పి దాన్ని తీసుకొచ్చాడు. ఎట్లాగూ తాబేలు అంటే గుడ్ లక్ కదా, విష్ణుమూర్తి అవతారం అనేసి మనం నమ్ముతాం కదా. సో ఇన్ని కష్టాలలో మాకు తాబేలు కనిపించినందుకు ఏదో ఒక మంచి జరుగుతుంది అనేసి మేము హ్యాపీగా ఫీల్ అయిపోయినాం.
మాకు అక్కడ దొరికింది ఆ వాటర్ దగ్గర. ఇది తింటాయేమో ఇక్కడ వదిలేస్తే. అక్కడే కుక్కలు కూడా తిరుగుతున్నాయి అనేసి దీనికి హామ్ చేయొద్దని ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్న ప్లేస్ చూసి ఇక్కడ వాటర్లో వదిలేసాము. ఇంక ఇట్లయితే అవ్వదు, వర్షం ఆగేటట్లు లేదనేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. కనీసం ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమో అనేసి అట్లానే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసుకుంటూ తడుచుకుంటూ వెళ్ళిపోదాంలే అనేసి మొత్తం రోడ్లన్నీ ఒక 2-3 అవర్స్ తిరిగితే ఒకే ఒక సూపర్ మార్కెట్ కనిపించింది. ఇంకా క్విక్గా వెళ్ళేసి స్నాక్స్, బిస్కెట్స్, ఏమైనా ప్లమ్ కేక్ అట్లా తీసుకొని మేము రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా హోటల్లో కూడా ఫుడ్ అవైలబుల్ లేదనేసరికి ఆ ప్లమ్ కేక్ ఇంకా స్నాక్స్ తినేసి రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మా నెక్స్ట్ 2 days హిట్టా ఫట్టా అని తెలుసుకోవడానికి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఎక్స్పీరియన్సెస్ని అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను.